హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 23వ తేదీన జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 50 నుంచి 60 సీసీ ఫుటేజ్లను పరిశీలించి నిందితుడు ప్రవీణ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితునికి మృతురాలు 10 ఏళ్లుగా పరిచయం ఉందని, వేధింపులు ఎక్కువ కావడంతో పథకం ప్రకారం హత్య చేశాడన్నారు. హత్య చేసిన తర్వాత మృతురాలి ఒంటిపై ఉన్న నగలను, సెల్ ఫోన్ను నిందితుడు ఎత్తుకెళ్లాడు. ఈ రోజు ఉదయం మనకి సీసీ ఫుటేజ్ల ఆధారంగా కానీ, క్లూస్ టీమ్ ఆధారంగా కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని, ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ శారద కూడా ఆ ప్రాంత వాసే, ఉట్నూరులో ఉండి 2020లో ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ యొక్క బిజినెస్ వ్యాపార రీత్యా కావచ్చు, లైవ్లీవుడ్ కోసం. ఆ పాత పరిచయంతో వీళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ రిలేషన్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ స్నేహం కావచ్చు. వీళ్ళు ఎక్కువ ఇతనికి అక్యూజ్డ్కి అంటే నేరస్తుడికి గతంలో అక్కడ సెల్ ఫోన్ షాప్ కూడా ఉండే. ఈమె కస్టమర్గా రావటము, షాప్కి వచ్చిపోవడం వల్ల కూడా ఇతను పరిచయం ఏర్పడ్డది. ఆ తర్వాత ఇతను కొద్ది రోజులు ఆ షాప్ బంద్ చేసిన తర్వాత ఒక రిపోర్టర్ కూడా పనిచేయడం జరిగింది. ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్నాడు. ఈ ప్రాసెస్లో వాళ్ళకు ఉన్నటువంటి ఈ రిలేషన్ తోటి రావడం పోవడం జరుగుతుండే. ఆ మధ్య కాలంలో ఈ అమ్మాయి వాళ్ళ నేను డిమాండ్ చేసిందని చెప్తున్నాడు, డబ్బులు డిమాండ్ చేసింది. గతంలో కూడా నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈయనకు కూడా ఫ్యామిలీ ఉండబట్టి ఈమె ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడము, డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆమెని తొలగించుకోవాలంటే ఒక పథకం వేసుకొని అక్కడి నుంచి రావడం జరిగింది. అయితే ఇతను సెల్ ఫోన్ షాప్లో పనిచేయడము, రిపోర్టర్ పనిచేయడం వల్ల కొద్దిగా అతనికి ఎట్లా తప్పించుకోవాలని నేరం నుంచి అనేది కొద్దిగా బాగా ఈ అవగాహనతోటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా వాట్సాప్ కాల్లో మాట్లాడటము, తర్వాత ఆ ఫోన్ కూడా లేకుండా చేయడము, ఆ ఫోన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిలీట్ చేయడము, ఫార్మేట్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కూడా ఆ రోజు మియాపూర్ ఏరియాలో పడేయడం వల్ల అతను చూపిస్తే మనకి ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న ఎంటైర్ టీం కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తూ ఈరోజు ఈ ప్రవీణ్ కుమార్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇతనితో పాటు ఒక సెల్ ఫోను ఆ రోజు ఎవరైతే హతురాలు ఉందో ఆమెది సెల్ ఫోను, ఆధార్ కార్డు కూడా